వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. పేరాభద్ర రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ప్రచారం చేసిన అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు. కావలి పట్టణంలో జరిగిన మనీ స్కామ్. పోలీసు, రెవెన్యూ అధికారుల కీలక పాత్ర. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నాయుడుపేట మున్సిపల్ మెప్మా సభ్యులకు తడి చెత్త, పొడి చెత్తపై కల్పించేందుకు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలోని ప్రజలు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్ల మీద, ఇళ్లు బయట ఇతడి చెత్తను, పొడి చెత్తను వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకువచ్చే విధంగా మెప్మా సభ్యులు బాధ్యత తీసుకోవాల్సిన నాయుడుపేట మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచే బాధ్యత పారిశుద్ధ కార్మికులతో పాటు ప్రజలకు కూడా ఉందని ఆయన తెలియజేశారు. Once you go in 30 days after manure, organic manure, fertilizer color, it's not fertilizer chemicals color, you will get after 30 days you put continuously for 30 days, you will get organic manure. This manure you will get this fertilizer, like organic manure, there is no chemical, it's not fertilizer, it's organic manure. So no fertilizer. You have to spray it in tanks. Okay. This two set clean of the day. One set will go to the next after getting the next time you can తెలుగులో ట్రాన్స్లేషన్ జరుగుతుంది. మీకు అర్థం ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు చక్కగా తెలుగులో మన రిసోర్స్ పర్సన్ రజని తెలుగులో చెప్పడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశము తడి చెత్త, పొడి చెత్త వీటిని వేరు చేయాలి. ఇది గతంలో మనం అందరం చేసినటువంటి వాళ్ళమే. మళ్ళీ ప్రభుత్వం ఈ ప్రతి ఇంటి నుండి వచ్చే చెత్త ఏదైతే ఉందో ఇంటి దగ్గరే తడి పొడి వేరు చేసి ఇవ్వాలి. అది దానివల్ల జరిగే లాభం ఏంటి, చేయిపోతే జరిగే నష్టాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు రజని ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా వాకాడు మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలను జిల్లా ప్రధాన కార్యదర్శి పణబాక హేమంత్ సందర్శించి ఆయా శాఖల అధికారులకు అసోసియేషన్ క్యాలెండర్ అందజేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి న్యాయం జరిగేలా వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఏజెన్సీ రద్దు చేసి ఏజెన్సీలో ఉన్న వారిని కూడా అబ్కాస్లో కలుపుతారని, అబ్కాస్లో ఉన్న వారికి మినిమం టైమ్స్కి అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో మంత్రి మండలి సమావేశంలో అబ్కాసు ఎత్తేయాలని, ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని మంత్రి మండలి తీసుకున్నట్లు వస్తున్న వార్తల వలన రాష్ట్రంలోని అబ్కాసు సిబ్బంది, ఏజెన్సీలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవ, ఇంద్ర ప్రసన్న, కస్తూరయ్య, రాజకుమారి, దావీదు, సుబ్బయ్య, నాగరాజు ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్, వార్షిక ఇంక్రిమెంట్లు ఇస్తారని చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే గత వారం మంత్రి మండలి తీర్మానంలో ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయాలన్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా వార్తల రూపంలో వస్తున్న తరుణంలో చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం తలస్తే మా అసోసియేషన్ తరఫున మేము కోరేది ఏమిటంటే, గతంలో ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపినప్పుడు సరైన జీతాలు సరైన సమయానికి రాక, పిఎఫ్లు, ఈఎస్ఐలు సరైన సమయానికి కట్టగాక చాలా బాధలు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొని రావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీలు రద్దు చేసి ఆ ఏజెన్సీల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రభుత్వం ఆయా సంస్థలకు అప్పచెప్పాలని ఈ రోజు మేము కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన ఉదయగిరి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బెంచీలో కూర్చునే దగ్గర వారి మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్ మాస్టర్ బాలకేశవులు మాట్లాడుతూ 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ జరుగుతున్నందున రూములు సితపరచ పనులు అందరూ విద్యార్థులు ఉన్నారని, మేము రూములు పరిశీలిస్తుండగా ఇలా జరిగిందని, అసలు గొడవ ఎందుకు వచ్చిందో పూర్తిగా మేము తెలుసుకునేసరికి విద్యార్థికి తీవ్ర గాయమై రక్తం వేగంగా వస్తున్నందువలన హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని, తదుపరి విచారించగా అసలు విద్యార్థుల మధ్యలో ఎందుకు గొడవ వచ్చిందో అని తోటి విద్యార్థులను అడగగా, విద్యార్థుల మధ్యలో గొడవకు కారణం వాళ్ళు కూర్చునే స్కూల్ బెంచ్ దగ్గర జరిగిన వివాదం, ఇద్దరు గొడవ పడడం జరిగింది అని తెలిసింది అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉదయగిరి ప్రధానోపాధ్యాయులు సార్. నేను ఇవాళ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉంది సార్. దానికి మేము ఉదయాన్నే వచ్చేసి అసెంబ్లీ కాగానే రూమ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం సార్. ఆ 9th క్లాస్ పిల్లలు బెంచ్ దగ్గర గొడవ పడ్డారని, ఆ గొడవలో ఒక అబ్బాయి బ్లేడ్ తీసుకొని ఒక అబ్బాయి రిబ్స్ దగ్గర బాగా గాయం చేయడము, ఇంకొక అబ్బాయి అడ్డం పోతే ఇంకొక అబ్బాయిని వీపు మీద కట్ చేయడం జరిగింది సార్. విషయం వెంటనే మాకు తీసుకురావడంతో అప్పటికే చొక్క బాగా తడిచిపోయింది రక్తాన్ని ఆపేసి మేము వెంటనే హాస్పిటల్కి పంపించేసాం సార్. పిల్లవాడిని మా సార్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి, బ్లేడు ఇది ఉద్దేశపూర్వకంగా కట్ చేసినట్టుందండి, కుట్లు పడుతున్నాయి, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశాము. ఎస్ఐ గారు వారి సిబ్బందితో వచ్చేసి స్కూల్లో పిల్లలను ఎంక్వైరీ చేసేసి హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు సార్. ఏమైనా జరగడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం సార్. బాధగా ఉంది. ఆ పిల్లవారికి కూడా మేము పలుసార్లు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి కూడా వివరించడం జరిగింది. కానీ వాళ్ళు మాకు వినే పరిస్థితులు లేదు సార్. అదే మేము చాలా బాధపడుతున్నాం సార్. జరగడం జరిగింది, కానీ ఇలాంటి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం. దెబ్బ తగిలిన అబ్బాయి పేరు సార్? దెబ్బ తగిలిన భుజమిల్ ఒక అబ్బాయి, మొబైల్ ఇది పేరు ఉంది సార్. ఆ పిల్లడి పేరు, ఆ పేరు వద్దన్నారు సార్, కట్ చేయండి సార్. అది దెబ్బ తగిలిన అతని పేరు మాత్రం చెప్పండి సార్. ముజమిల్ సార్. బాగా ఎన్ని కుట్లు పడ్డాయి సార్? 7 కుట్లు పడ్డాయి సార్. 7 కుట్లు పడ్డాయి. కేసు ఏమైనా పెడుతున్నారు సార్? అది మేము మొత్తము ఎస్ఐ గారు మళ్ళీ 2-3 సార్లు ఎంక్వైరీకి వచ్చారు. సిఐ గారు వచ్చిపోయారు సార్. వాళ్ళ ప్రెస్లో ఉన్నారు సార్. ఎంక్వైరీ జరుగుతుంది, ప్రజెంట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పేరెంట్స్ తోడు పిలిచి మాట్లాడుతున్నారు. మాకు కూడా చెప్పారు సిఐ గారు, ఎస్ఐ గారు, పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని
మీరు మాట్లాడమని చెప్పారు. మాట్లాడే విషయం తెలియజేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. పై అధికారులకే మరి పంపించాం సార్, మెసేజ్ ద్వారా విషయం ఫోన్ చేసి చెప్పాను. అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఫాలో అవుతాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్న అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్న అని కేకలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. తిరుపతిలో లక్ష్మి అనే మహిళలకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్ని నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యానని లక్ష్మి గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు. ఏపీలో మహిళలు భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. గత ఈ 8 నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. గత 5 ఏళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరూ నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి మనకు 10% ఓట్లు మాత్రమే తగ్గాయి. కారణం వారిలా నేను అబద్ధాలు చెప్పలేకపోవడం. కానీ జగన్ కార్యకర్తలు ప్రజలందరి మనసులో ఉన్నాడు. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలని మీ జగన్ మరో 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకున్నాం. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా,
నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా, వాళ్ళ ఇంటికి పెద్దన్నగా, వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. మెడికల్ కాస్ట్ తగ్గాలి. మెడికల్ బిల్లుతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యం. అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. రియల్ టైం మానిటరింగ్ ద్వారా అవసరమైతేనే హాస్పిటల్కు పేషెంట్ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి వైద్య ఖర్చులు తగ్గించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది. ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి
కి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం చేపట్టారు మంత్రి సవత. అనంతరం చెరువులకు నీరు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను కట్టుబడి పనిచేస్తున్నామని, అందులో భాగంగా వేసవి కాలంలో చెరువులకు నీళ్లు వదలడం జరుగుతుందన్నారు. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లవేళలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటున్నాడని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మీదే కార్యక్రమాలు చేపడుతున్నారు. జగన్ ప్రత్యేక మీటింగ్లో పెట్టి 2.0గా అంటున్నాడనే లండన్ వెళ్ళొచ్చి జగన్ కు మైండ్ దొబ్బిందని, తన పార్టీలో ఉన్న 11 మంది ఒక్కొక్కరు వెళ్లిపోతుంటే భయపడుతున్నారన్నారు. 2.0 కాదు 3, 4, 5 కూడా పెట్టుకున్న వైసీపీ పార్టీ సఖ ముగిసిందని మంత్రి జోష్యం చెప్పారు. అందరికీ నమస్కారం. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రాళ్లసీమ అయిపోయింది, ఈ రాళ్లసీమను రతనాల సీమగా మార్చాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న 14-19లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించారు. అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చూయించిన తర్వాతే వాళ్ళు అంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం 1924లో కనీసం ఏదేదో ఎన్నికల సమయంలో మాట చెప్పారు, ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. తట్టెడు మన్నును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను, అన్ని చెరువులు నీళ్లు నింపుతాను, రిజర్వాయర్లు కడతానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పముకు కూడా 3650 కోట్ల నిధులు కేటాయించడం, దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆనాటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. మరి ఈ రోజు మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం, జలహారతి కూడా చేశాం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి గత 5 ఏళ్లుగా చెరువులకు గండ్లు పట్టాయి, ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మతులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చూపించి ఈ రోజు చెరువులకు నీళ్లు వదులుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బనకచెర్లకు డ్యామ్ కూడా అక్కడ ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్న విషయం కూడా తెలియజేస్తూ అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం ఒక కొత్త కేంద్రంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పేరభద్ర రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు కోరారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 400 మంది కార్యకర్తలకు అండగా ఒక్కొక్క కార్యకర్తకు 30 మంది ఎమ్మెల్సీ ఓటర్లను కలిసే బాధ్యత తీసుకుని పేరభద్ర రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పండూరు జయకృష్ణ, గుత్తుల రామలింగేశ్వరరావు, కాదా ప్రసాదరావు, అనిశెట్టి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి వీరాంజనేయులు, విజయ్, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. పేరభద్ర రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ప్రచారం చేసిన అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు. కావలి పట్టణంలో జరిగిన మనీ స్కామ్. పోలీసు, రెవెన్యూ అధికారుల కీలక పాత్ర. ఈ రోజు వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.